ఏ వారానికి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. రోజు సగం రోజులు ఈ నీళ్లు మోయడానికే సరిపోతాయి, మిగతా పని ఎప్పుడు చేసుకునేది అని అమ్మలు అక్కలు అంటారు. కొంతమంది అడిగినామనుకో, మీ యువకులు అడిగితే ఎక్కడ ఉద్యోగాలు అబ్బా, మాకు చదువుకున్నాము, డిగ్రీ చేసినాము, అయినా కూడా ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఏడవ పోయి ఉద్యోగాలు చేయాలంటే అమ్మ నాయన వదిలిపెట్టి ఏడబోయేది అంటారు. ఎవరిని అడిగినా సరే, అదే టౌన్లో మనుషుల్ని అడగండి, గ్రామాల్లో మనుషుల్ని అడగండి, ఎవరిని అడిగినా సరే విపరీతమైన కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టాల నుంచి బయటికి పడేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? అదిగో నీకు పట్టు 10,000 ఇస్తా, ఇదిగో నీకు 5,000 ఇస్తా, నీకు 3,000 ఇస్తా, మీ ఇంటికి నీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నా కదా, అంతే. ఇంక నీ జీవితం అంతా ఏమమ్మా సూది. మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆయన అమ్మఒడికి చేసేటువంటి డబ్బులతోనే ఉంటుంది అన్నమాట. ఏమయ్యా ఆటో ఆయనకి ఇవ్వనాడు, ఆటోకి ఇచ్చే 10,000 రూపాయలతో ఆయన సంవత్సరం రోజులు జీవితం గడిపేయగలుగుతాడా? నేను సూటిగా అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి అరాకొర డబ్బులు, అది కూడా అందరికీ ఎట్లా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారంటే మిగతా వాళ్ళు పట్టించుకోరు. దాంతోనే మనం బతికేస్తా ఉన్నామా? మనం ఎవరిని అడగలా, నువ్వు డబ్బులు ఇవ్వని కూడా అడగలా, నువ్వు మాకు కావాల్సినటువంటి వసతులు ఇవ్వయ్యా, చేనుకు నీళ్ళు చాలు, మేము పట్టించుకుంటాం, మా కష్టం. ఇంటికి నీళ్ళు చాలు, హాయిగా ఇంట్లో కుళాయి ఓపెన్ చేసుకుంటే నీళ్ళు వస్తే చాలు, మిగతా పనులన్నీ మేము చేసి ఇంట్లో ఏదో రకంగా చేసుకుంటాం. అయ్యా మా బిడ్డలకి ఉద్యోగాలు చూపించాలి, ఇక్కడ 4 ఫ్యాక్టరీలు పెట్టి చాలు, మా బిడ్డ బాగా చదువున్నాడు, పోయి ఉద్యోగం చేస్తాడు, సాయంకాలానికి ఇంటికి వస్తాడు, మేము సంతోషంగా ఉంటాం. ఇవి అడుగుతా ఉన్నారు ప్రజలంతా కూడా. ఆయన అడిగిన గట్టిగా మాట్లాడితే పోలీస్ కేసులు పెడతా ఉన్నాడు. ఇప్పుడు నాలాంటోడు తట్టుకుంటాడు, సన్నటోడు ఏమవుతాడు? భయపడతాడు కదా, అరే వీడి కేసులు పెడతాడు, పోలీసు వాళ్ళు వస్తారు, భయపడతాడు కదా. అందువల్ల ఏదో రకంగా ఈ ఆదోనిలో ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డిని ఇంటికి పంపిస్తే, అట్లాగే ప్రతి ఊరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఇంటికి పంపించేస్తే, మన ప్రభుత్వం ఏర్పడితే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు. నరేంద్ర మోదీ అని తెలుసమ్మా మీకు ఎవరికన్నా? మన ప్రధానమంత్రి మళ్ళీ అవుతాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, నేను ఆదోని ఎమ్మెల్యే అవుతాను. ఇవైతే పై నుంచి కింద దాకా అందరూ మనకు కావలసిన వాళ్ళే ఉంటారు. కాబట్టి నేను నేరుగా నరేంద్ర మోదీ దగ్గరికి చనువుగా వెళ్ళగలుగుతాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చనువుగా వెళ్ళగలుగుతాను. మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టడం సాధ్యమవుతుంది. ఇలా కాపాడుకోవాలి. అప్పుడు అమ్మ అక్క వచ్చి అడిగినారనుకో, నాకు కుళాయి కావాలంటే కుళాయి వేయిస్తాను, తమ్ముడు చదువుకున్నారండి ఫ్యాక్టరీలు కావాలంటే ఎవరినొకరిని ఒప్పించి ఫ్యాక్టరీ పెట్టిస్తాను. ఇక్కడ చూసావా, ఇల్లు లేవంట, తాగేకి నీళ్లు ఉండాలా, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలా, కడుపు నిండా తినడానికి రేషన్ ఉండాలా, ఇవన్నీ ఉండాల్సిందే. మాట్లాడి ఆమె మాట్లాడితే కదా నాకు కష్టాలు తెలిసేది. అందుకనే నేను ఏ ఊరికి పోయినా బుక్ పెట్టి రాసుకుంటా ఉన్నా. ఇప్పుడు అక్క మాట్లాడేది కూడా రాసుకుంటా, ఈ ఊర్లో ఇల్లు లేవని. చాలా మంది ప్రతి కుటుంబాలు పెరుగుతాయి కదా. ఇప్పుడు ఆమెకు 3 కొడుకులు అనుకో, ఎంతమంది కొడుకులు నీకు? 3 కొడుకులు అంటే 3 ఇళ్ళు ఉండాలి నీకు, ఒక ఇల్లు కాదు అడిగేది నువ్వు. నీకు 3 ఇళ్ళు కావాలి కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కదా. చేసినామా పెళ్ళిళ్ళు? ఎప్పుడో మీనాక్షి నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారంట, తర్వాత చేయలేదంట. నేను వస్తూ ఉంటే అన్న కూడా చెప్పినా నాకు, ఈ సీసీ రోడ్డు అంతా మనం వేసిందే అప్పుడు, తర్వాత ఎవరు వేయలేదని చెప్తా ఉన్నాడు. చూడు, నువ్వు ఈ కదా, నీకు ఈ కష్టాలు కదా తల్లి కదా, అవునా కదా? 10 ఏళ్ళు ఓపిక పట్టినావు, 22 రోజులు ఓపిక పట్టలేవా? 22 రోజులు అయిన తర్వాత ఏమవుతుంది అడిగితే ఇట్లా రాసిస్తాను నీకు ఇల్లు. అదే నాకు ఓటేసినావు అనుకో, నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యే చేస్తే నాకు ఇల్లు కాదు, నాకు 3 కొడుకులు అన్నా అనుకో, ఇదిగో 3 ఇళ్ళు తీసుకుపోని ఇచ్చిపోతాను. నాదేం పోయింది? ఆయన ప్రధానమంత్రి ఇస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నాడు, నేను నీకు ఇస్తాను, నాదేం పోయింది? నా జోబులు ఏం చేస్తాను? నేను ఎమ్మెల్యేగా చేయాల్సింది ఏంది? పైన వాళ్ళు ప్రజలకు ఏమైతే ఊడికి ఇల్లొద్దు, ఆమెకి ఇల్లొద్దు, ఆమె కుళాయి వద్దు, ఈయనకి రైతుకి ఏమి వద్దు, వాడు ఎవడు బతకడానికి లేదు, మొత్తం నేను బతికితే ఊర్లో అందరూ బతికినట్టే అని చెప్తా ఉన్నాడు. ఈ దుర్మార్గుని ఇంటికి పంపించాలనా లేదా చెప్పండి అమ్మా మీరు. మీకు ఏమన్నా పనికి వస్తాడా ఈ ఎమ్మెల్యే? చెప్పుతలే, నువ్వు చెప్పమ్మా. 10 ఏళ్ళుగా ఉన్నాడు ఒక ఎమ్మెల్యే, దేనికైనా పనికి వస్తాడా ఈ మనిషి? ఆ అవ్వకు పనికిరాడు,
ఆ కుర్రోడికి పనికిరాడు, ఈ పెద్ద ఆయన రైతుకు పనికిరాడు, ఆ మహిళలకు పనికిరాడు. ఇంక మరి ఏమా దించేద్దామా లేదా? నువ్వు చెప్తే కదా ఇదే, నువ్వు చెప్పినట్టే నేను ఊరు కాపాడుకోవడానికే మేమంతా కలిసినామని చెప్తున్నా. ఆ ముగ్గురు ఎందుకు కలిసినారు ఇప్పుడు అర్థమైందా మీకు? ఎందుకంటే మనం ఒకరే ఫైట్ ఇస్తా ఉన్నాయి, అవి ఒక్కో దిక్కుకు పోయి మేస్తా ఉంటే ఉప్పులు వస్తుంది, ఒక్కొక్క ఆవిని తినేస్తుంది సపరేట్గా ఉంటే. అదే 3 ఆవులు ఒక దగ్గరే మేసినాయి అనుకో, పులు వస్తే ఏం చేస్తారు? ఎత్తి కుమ్మవతల పడేస్తారు. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. అర్థమైందా? ఇప్పుడు ముగ్గురు ఎందుకు కలిసారు అర్థమైందా? ఐకమత్యమే బలం, మీ ఆశీర్వాదమే నా బలం, మీరు మాట్లాడే మాటే నా బలం, మీరేసే ఓటే నా బలం. అర్థమైందా? ఒక్కసారి నేను మిమ్మల్ని ఏం అడగట్లా, మీరు అడిగినవన్నీ ఇస్తా. అక్కడిగినటువంటి కూడా ఇస్తా, నువ్వు అడిగిన 3 ఇళ్ళు ఇస్తా. నువ్వు ఒకటే అడిగింది, నాకు 3 ఇళ్ళు ఇస్తా. నీకు 3 కొడుకులు కదా, 3 ఇళ్ళు ఇస్తా. అలాగే తమ్ముడిని ఉద్యోగాలు ఇస్తా, రైతులకు అన్నీ చేసి పెడతా. కానీ మీరు ఒక్కసారి నన్ను ఆశీర్వదించాలంతే. 2 చేతులు ఎత్తి ఆశీర్వదించు, గట్టిగా చూద్దాం. నువ్వు 2 చేతులు ఎత్తి ఫస్ట్ నన్ను ఆశీర్వదించు, ఎత్తి ఆశీర్వదించు. అట్లాగా దండం పెట్టాలి, ఆశీర్వదించాలి. అందరూ ఇట్లా చెయ్యెత్తి ఆశీర్వదించండి అంతే, ఇంకేం అక్కర్లే. ఏమా, నేను మీ ఇంట్లో ఆస్తి అడగట్లే, ₹1 డబ్బులు అడగట్లే, వాటాలు అడగట్లే, అన్నం కూడా పెట్టమల్లా. అది కష్టం ఏం కాదు కదా. ఆశీర్వదించండి, గట్టిగా ఓటేయండి. మీ ఊరిలో మెజారిటీ వచ్చిన ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకందరూ చెప్తా ఉన్నా, మీ ఊరిలో అందరూ నాకు ఓటేసి మెజారిటీ ఇస్తే మళ్ళీ ఇక్కడ వచ్చి నిలబడినప్పుడు, అయ్యో ఈ ఊర్లో బ్రహ్మాండ మెజారిటీ వచ్చింది, అమ్మ ఆమెకు 3 ఇళ్ళు ఇవ్వాలి, ఆమెకు 2 ఇళ్ళు ఇవ్వాలి, ఆమెకు కొళాయి ఇవ్వాలి, ఈ పిల్లోడికి అది చేయాలి, ఇది చేయాలి, వీడికి ఇల్లు కట్టించాలి, ఇవన్నీ ఉంటాయి. మీరు నాకు మెజారిటీ ఇచ్చి గెలిపించలేదు, ఏం చేస్తా తమ్ముడు? నా చేతిలో అధికారం ఉంటే కదా నీకు ఇస్తా. మీరు నాకు ఓటు వేయలేదు, నా ప్రచారం చేయలేదు, నాకు మెజారిటీ ఇవ్వలేదు, నేను గెలవలేదు, నీకేం చేస్తా చెప్పు? నేను మళ్ళీ 5 ఏళ్ళు అడగలేరు మీరు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు చేయకపోతే మళ్ళీ 5 ఏళ్ళు మీరు ఎవరిని అడగలేదు. కాబట్టి మీరేం చేయాలి? నాకు ఓటు వేయాల్సి వస్తే మా అలవాటు అయిపోయి ఉంటుంది, మీకు సైకిల్ గుర్తుకు వేసేది అలవాటు అయి ఉంటుంది. కానీ నా గుర్తు ఏంది? ఏం గుర్తు అక్క ఏం గుర్తక్క? తమ్ముడు ఏం గుర్తు? కమలం పువ్వు గుర్తు మీద ఎమ్మెల్యేకి ఓటేసి నన్ను గెలిపించాల. కమలం పువ్వు మీద ఓటేస్తే కుళాయి వస్తుందని, కమలం పువ్వు మీద ఓటేస్తే ఇల్లు వస్తుందని, కమలం పువ్వు మీద ఓటేస్తే రైతు బాగుపడతాడని మీరు ఎప్పుడైతే ప్రచారం చేస్తారో అప్పుడు నేను గెలిచి మీకు సేవ చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే ఎవరి మాట నమ్మొద్దు. నేనున్నాను ఇక్కడ, నా పేరు డాక్టర్ పార్థసారథి వాల్మీకి, నేనున్నాను, అన్నీ చక్కగా చేసిపోతా. ఇప్పుడు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తా. పెన్షన్లు అమ్మా నీకు పెన్షన్ ఎంత వస్తుంది? 3,000 కదా. నేను గెలిచిన వెంటనే నీకు 4,000 చేస్తా, పర్లేదా? వెంటనే ఏం చేస్తా? నేను గెలవంగానే 4,000 చేస్తా. ప్రతి నెల 4,000 చేస్తా. ఈరోజు ఈ నెల లాస్ట్ మంత్ కూడా 3,000 వచ్చింది కదా నీకు. ఈ 3,000 అన్నీ కలిపి జూలై వస్తే ఒక్కసారి ఈ 3 నెలలు బాకీ ఉన్నా కదా, నువ్వు నాకు ఓటేస్తావన్నావు కదా, ఈ 3 నెలలు బాకీ ఉన్నా కదా, బాకీతో కలిపి అంతెందుకు ఇంకో పథకం కూడా చెప్తా. ఇప్పుడు వాళ్ళకందరికీ కూడా ప్రతి నెల 1,500 రూపాయలు డబ్బులు చొప్పున ఇస్తారు. అది కూడా కొత్త పథకం పెడతా ఉన్నాం ఇప్పుడు. సో మీరు బాధపడనక్కర్లే, ముసలోళ్ళకి వస్తామని మాకు రావట్లేదని చాలామంది బాధపడతా ఉంటారు కదా, అవన్నీ ఏం బాధపడలే, మీకు కూడా డబ్బులు ఇస్తాం. రెండోది ఏమిటి? బస్సులు ఎక్కితే ఫ్రీ. ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి కాదు, ఆడవాళ్ళకి మాత్రమే బస్సు ఎక్కితే ఫ్రీ. నువ్వు ఎక్కడికైనా పోవచ్చు అమ్మా, నువ్వు గుడికి పోవాలంటే పోవచ్చు, ఊరికి ఆలోచన చేస్తాం. ఇంకోటి ఏంటి, మీ గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయి అందరికీ ఏమైందమ్మా? సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ, ఓకేనా? అన్నీ అంటారు. అందువల్ల వీళ్ళకి ఏం చేయట్లే, ఓన్లీ ఈ పక్క మాత్రమే ఆడవాళ్ళు చేస్తాం, సరేనా? కాబట్టి ఎందుకంటే మీరు బాగుంటేనే వీళ్ళు బాగుంటారు. ఇప్పుడు నేను కూడా మా ఇంట్లో మా ఆవిడ బాగుంటే నేను బాగుంటా కదా, మనం చూసుకునేది ఆమె కదా, అవునా కదా? నేను బాగుంటే ఆమె బాగుంటే అట్లా కుదరదు. నువ్వు బలం కదా, నా బలం ఈ పక్కే ఉంది, ఆ పక్క లేదు. వాళ్ళు ఎక్కడ క్వార్టర్ ఇస్తే అడిగిపోతారు, ఎవరు డబ్బులు ఇస్తే అడిగిపోతారు. అక్క అమ్మలు అట్లా చెయ్యరు. మీకేమంటే క్వార్టర్ లెక్కలు ఇంకా అక్కర్లే, మీ ఆశీర్వాదం బలంగా ఉంటే నేను గెలుస్తా. వాళ్ళని ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటా, వాళ్ళ గుగ్గాన్ని పెట్టి ఏదో మేనేజ్ చేసుకుంటా నేను, సరేనా? ఏమ్మా
సరేనా? రైతులకు కూడా నేను చెప్తాను కదా. ఇప్పుడు ఊర్లో ఏ ఊరికి పోయినా చెప్తారు నాకు, నీళ్ళు రావట్లేదు, మంచినీళ్ళు రావట్లేదు అని చెప్తారు. ఏ ఊరికి పోయినా ఉంది. నేను గెలిచిన వెంటనే ఒక వినాలి పెద్దమ్మ, మీరే మాట్లాడుకుంటే నాది 5 నిమిషాలే, నేను మళ్ళీ పోతాడు ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి అయ్యా డబ్బులు ఇయ్యా, నాకు వీళ్ళందరూ ఓట్లు వేసినారయ్యా, ఇక్కడ కొత్త చెరువు ఉందంట, దానికి పర్మిషన్లు కావాలంటున్నారు, దాంట్లో నుంచి లైన్లు లాగాల అని డబ్బులు అడుగుతాను. ఆయన ఇస్తాడు, నాకు ఆయనతో చనువు ఉంది బాగా. ఇన్ కేసు ఆయన ఇవ్వలేదనుకో నేరుగా ఢిల్లీకి పోతా, నరేంద్ర మోదీ దగ్గరికి పోయి ఆయన దగ్గర పోయి డబ్బులు తెస్తా. డబ్బులు తెచ్చి మీకు నీళ్ళు ఇచ్చేది మాత్రం ఖాయం. అర్థమైందమ్మా? ఓపిక పడి ఎన్ని రోజులు ఓపిక పట్టాలా? 20 రోజులే ఓపిక పట్టాల్సింది. నేను పైప్ లైన్లు అవన్నీ వేసరికి సంవత్సరం అవుతుంది. అంటే ఇవన్నీ పనులు చేయాలి కదా, పనులు చేసి అన్ని చేయడానికి సంవత్సరం అవుతుంది. వచ్చే వేసవి కాలానికి మీకు నీళ్ళ కష్టాలు తగ్గిస్తా. సరేనా? నీ ఇంటికి ఇస్తానంటే ఊరికంటావు. ఇంకా నీకు మెజారిటీ ఇచ్చామేమో తమాషగా ఉందా? ఇప్పుడు ఈ పైప్ లైన్ అంటే నేను వింటా, నువ్వు ఓట్లు వేయకుండా మెజారిటీ ఇవ్వకుండా వచ్చి నాకు నువ్వు అజ్జయ్ ఇజ్జయ్ అంటే నేను ఎందుకు చేస్తాను? నాకు అధికారం వేయడం చేయడానికి చెప్పు కదా. నేను ఇప్పటికి ఎమ్మెల్యే అయితే తెల్ల పేపర్లు పెట్టుకుని టప రాసిచ్చేద్దును. ఆమెకు 3 ఇళ్ళు, నీకు కొళాయి, ఆయనకి చెరువు అని రాసిచ్చేద్దును పేపర్ పెట్టి. బాగా చెప్పినాడు ఈ పెద్ద ఆయన, మాత్రం భలే చెప్పినాడు. వెరీ గుడ్. కరెక్ట్, నువ్వు చెప్పేది మరీ కరెక్ట్. ఒక్క నిమిషం సరే, ఒక్క నిమిషం. నువ్వు చెప్పినావు కదా, నేను ఒక్క నిమిషం చెప్తా. నువ్వు చెప్పినావు కదా, నువ్వు చెప్పిందని నేను చెప్పాలి కదా. నువ్వు చెప్పినావు, నేను కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పేది కౌతాలం ఈరన్న చెప్పేది కరెక్ట్. 5 ఏళ్ళకి ఒక్కసారి వచ్చేది ఇట్లాంటి మాటలన్నీ చెప్పేది. ఓట్లు వేయంగానే వెళ్ళిపోయింది, మళ్ళీ కనిపించేది. మళ్ళీ ఎప్పుడు వస్తారు? 5 ఏళ్ళ తర్వాత వస్తారు. నేను ఎప్పుడన్నా వచ్చినా మీ దగ్గరికి? మొదటిసారి వచ్చా. అందరినీ చూసినారు కదా, అందరినీ నమ్మి మోసపోయినారు కదా. ఇప్పుడు ఎవరికో ఓటు వేయాలి కదా, వేయాలా లేదా? నాకు ఒక్కసారి ఇస్తే పోయింది ఏముంది? ఒకే ఒక అవకాశమే. నేను నీకు చేయకపోతే అప్పుడు నన్ను ఆ లైట్ పోలు కట్టి, సరేనా? అడగ